చాలా మంది లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని సూసైడ్ చేసుకోవడం, లేకపోతే పక్కన వాళ్ళని ఎలా తొక్కాలని చూడడం. మన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి చాలా ఇష్టమైన పని ఏంటో తెలుసా, మనం ఎలా పోయినా పర్లేదు, నువ్వు మాత్రం బాగుపడదు. అదే కదా ఆబ్వియస్లీ. అది ఇప్పుడు ఎక్కువ ఉంది. అదే ఉంది, ఇంకేం లేదు. అమ్మో మళ్ళీ నేనున్నాను ఇప్పుడు, మళ్ళీ హీరోయిన్ వస్తుందా, మనకి ఏమన్నా పోటీ వస్తారా, ఇదే సరిపోతుంది. ఇంకా మైక్ ప్లెజెంట్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉంటుంది మీకు? సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మ్యామ్? నవ్వుకుంటాను నేను. నవ్వుకుంటారు, ఇలాగే నవ్వుతా. అంటే చాలా మంది తీసుకోలేరు, ఏంటి నేను ఒక పెద్ద హీరోయిన్ గా ఉన్నాను, లేకపోతే ఒక మంచి జాబ్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఎప్పుడు చూసినా 35 ఫిక్స్ అయిపోతారు లేడీస్. కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు తర్వాత నేను 35 ప్లస్ లో చాలా ఉంటుంది, ప్లస్ డేంజరస్. 35 ప్లస్ ఎందుకు, నువ్వు ఎంత చెప్పు. కొంతమందికి ఆంటీ అని పిలిస్తే ఇష్టం ఉండదు. ఆంటీ అంటే నేను ఆంటీనా అంటారు. ఇప్పుడు నాకు నా స్టాఫ్ నన్ను అమ్మనే అంటారు, నా కోస్టార్స్ నన్ను అమ్మనే అంటారు, కొంతమంది మేడం అంటారు. అంతేకాదు కొంతమంది ఆంటీ అన్న కూడా చిన్నపిల్లలు ఇప్పుడు యాక్ట్ చేయడానికి వస్తారు. నా కూతురు క్యారెక్టర్ మేడం అంటే మేడం ఎందుకమ్మా ఆంటీ అని అంటాను నేను. మేడం అనేది ఆర్టిఫిషియాలిటీ. ఆంటీ అనేది అక్క, చెల్లి, పిన్ని, పెద్దమ్మ, పెద్దనాన్న, ఇలాగ మనకు కొంచెం బాగుంటది, దగ్గరగా అనిపిస్తుంది. మేడం అనేది ఫీలింగ్ అనిపిస్తుంది. మ్యామ్ ఇలా తొక్కేసే వాళ్ళకి మీరు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? తొక్కాలని చూసే వాళ్ళకి దేవుడు తొక్కేస్తాడు. నువ్వు వాళ్ళని తొక్కుతున్నావు కదా, దేవుడు అనేవాడు ఉన్నాడు నమ్మితే కనుక ఆయన నేను తొక్కుతాడు. నువ్వు దానికి ప్రిపేర్ అయితేనే నువ్వు ఫస్ట్ తొక్కాలి. నువ్వు పక్కకి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు తొక్కించుకోవడం ఉండదు, తొక్కడం ఉండదు.